చంద్రబాబు రాజకీయ కుట్రలకు రాష్ట్రంలో 31 మంది బలయ్యారన్నారు మేకపాటి విక్రమరెడ్డి. జగనన్న సుపరిపాలన చూసి ఓర్వలేక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగునా ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లిన మేకపాటి విక్రమరెడ్డి రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక సచివాలయం పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టి ఏమున్నా కానీ అన్ని మీ ఇంటికి అందించారు. ఒక్క రూపాయి లంచం లేకుండా ఎంతో గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ లోటు ఏందో మీకు ఈ నెల కనపడింది. ఆ లోటు, వాలంటీర్ లేని లోటు ఒకసారి మీరు గమనిస్తే పెన్షన్ అంతా అక్కడ పోయి తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కడ సచివాలయం దగ్గరికి కొన్ని మంది ఎక్కడైతే దగ్గర అయి ఉంటుంది, కొన్ని దగ్గర అయితే 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. 31 మంది వయసు ఉండే వాళ్ళు పాపం ప్రాణాలు కోల్పోయారు. ఆ ఎండకి తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలే పోయినాయి. అట్లాంటి అంటే ఈ వ్యవస్థని పక్కన పెట్టాలని చెప్పేసి మన చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ కి రాసి వాలంటీర్ పని చేయకూడదని చెప్పేసి ఆపించారు. ఆయన అంటే ప్రజలు ఏమైనా కానీ పర్వాలేదు కానీ వాలంటీర్ మనవులు పెట్టారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణ చేయడం జరిగింది. అందుకు మీరు గమనించాలి, ఎవరు బాగు చేశారు,